గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు 8th క్లాస్లో భాగంగా టెట్ డిఎస్సిలో భాగంగా 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఫస్ట్ లెసన్ నేర్చుకుందాము. ఫస్ట్ లెసన్ వచ్చి ఆంధ్ర వైభవం, ప్రక్రియ గేయం, ఇతివృత్తం, రాష్ట్ర కీర్తి. ఈ పాఠం రాసింది కొండేపూడి లక్ష్మీనారాయణ. ఈయన ఆధునిక కవుల్లో పేరొందినవాడు. అయితే స్మృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడ అనేది ఈయన రాసినటువంటి రచనలు. తర్వాత దీనిలో పద్యాలు ఉన్నాయి, అవసరం లేదండి. తర్వాత ఇక్కడ ప్రక్రియ గేయం ఉంది. గేయం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాష అంటే పాడడానికి ఈజీగా ఉండేది, శబ్ద సౌందర్యం బాగుంటుంది దీనికి. అది గేయంకి సంబంధించి ఇంకేం అవసరం లేదు. ఇక్కడ అవగాహన ప్రతిస్పందన కూడా అక్కర్లేదు, డిఎస్సి వాళ్ళకి అవసరం లేదు, పారాగ్రాఫ్ అవసరం లేదు. అలాగే ఇక్కడ మనకి గోదావరి కృష్ణమ్మలు గొప్పెంట తోబుట్టువులు అనేది ఉంది కదా, ఇది రాసింది కందుకూరి రాంభద్రరావు. అది గుర్తుపెట్టుకుంటే చాలు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవసరం లేదు. భాషాంశాల్లో భాగంగా వర్షము, వాన, సంవత్సరం, ధర, భూమి, వెల, రైతు కలకాలం కష్టపడతాడు, కాలం కింద అండర్లైన్ చేశారు, సమయము నలుపు ఆన్సరు. దిక్కున, దిక్కు అంటే దిశ, శరణం, వ్యవసాయం, కృషి, ప్రయత్నం. ఈ ప్రకృతి నానార్థాలు చూసుకుంటే సీమ, సీమకు వచ్చి దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు, ఆడు అంటే నర్తించు, చలించు, పలుకు. పాడి, పాడి అంటే క్షీరం, ధర్మం, న్యాయం. జాడ అంటే విధం, ఆచూకీ, దారి. ఓకేనా. ఇవి ఇంకా చూసుకుంటే పర్యాయ పదాలు ఉన్నాయి ఇక్కడ. పర్యాయ పదాలు చూసుకుంటే హాలికుడు, కృషివలుడు, క్షామం అంటే అవి అండర్లైన్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత రైతు, హాలికుడు, కృషివలుడు. భూమి, ధరణి, అవని. మోదం, ఆనందం, సంతోషం. కరువు, క్షామం, దుర్భిక్షం. ఇల్లు, గృహం, సదనం. ఆ పైన ఇచ్చాడు, క్లూ ఇచ్చాడు, కింద మనం బ్లాంక్స్ అనేవి ఇలా ఫిల్ చేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ సంతోషం, సంతసం. ప్రకృతి వికృతులు ఇవి. ప్రకృతిని ఏమంటారంటే తత్సమం అంటారు, వికృతిని తద్భవం అంటారు. ప్రకృతిని తత్సమాలు అంటారు, వికృతులను తద్భవాలు అంటారు. గుర్తుపెట్టుకోవాలి వర్డ్. అచ్చెరువు, ఆశ్చర్యము. పొంత, ప్రాంతము. ఓగిరం, ఆహారము. అలాగే బంగారం, బృంగారం. సింహం, సింగము. భాష, భాష. హృదయము, యథ. కవిత, కవితలు. పుస్తకం, పొత్తము. ఈ ప్రకృతి వికృతులు ఇవి ఈజీగానే ఉంటాయి. ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చాడు, దాంట్లో ఫిల్ చేయాలి. తర్వాత భాషా క్రీడ ఉంది, ఇక్కడ అర్థాలు ఉన్నాయన్నమాట. ప్రకాశించు, తేజరిల్లు. కత్తుల కాంతి, ఖడ్గతేజము. యువసింహం, కొదమసింగము. భుజగర్వం, బహుదర్పము. అందము నిచ్చెను, సొగసు కూర్చెను. తెలియజేసెను, చాటి చెప్పెను. కలిసికట్టుగా, ముక్తకంఠంగా. స్వర్గమానం, స్వర్గతుల్యము. ప్రవహించు, సాగిపోవు. యుద్ధంలో నేర్పు. అదే అత్వసంధి గురించి ఇక్కడ ఇచ్చాడు. అత్వసంధి తొందర ప్లస్ ఎందుకు, ఆ ప్లస్ ర్ ఆ ఉంది కదా, ఏ అర్ అంటే ఇది ఫార్ములా కంటే మనకి ఇక్కడ ఉంది చూడండి. హస్వ అకారానికి ఏదైనా అచ్చుపరం అయితే జరిగే సంధి అత్వసంధి. అంటే అకారానికి ఏదైనా అచ్చుపరం అయితే అత్వసంధి, ఇకారానికి ఇత్తుపరం అయితే, హ్రస్వాక్షరానికి ఇత్తుపరం అయితే ఇత్వసంధి, హ్రస్వాక్షరానికి అత్తుపరం అయితే అత్వసంధి, హ్రస్వాక్షరానికి ఇత్తుపరం అయితే ఎత్వసంధి. అత్వసంధి, ఎత్వసంధి. ఒత్వసంధి కూడా సేమ్ అలాగే ఉంటుంది. హ్రసారానికి ఉత్తునకు అచ్చుపరమగినప్పుడు, ఎత్తున అకారానికి అచ్చుపరమగినప్పుడు, ఇకారానికి ఇత్తుపరమగినప్పుడు, ఉకారానికి ఉత్వసంధి. ఓకేనా. అలా హ్రస్వ అకారము అత్వసంధి, హ్రస్వ ఇకారము ఎత్వసంధి, హ్రస్వ ఉకారము ఉత్వసంధి. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇవి ఈజీగా ఉంటాయి అన్నమాట. అలాగే గంగనిచ్చాడు, గంగను ప్లస్ ఇచ్చాడు, ఊ వచ్చింది కాబట్టి ఉత్వసంధి. మనం ఇక్కడ, మనము ప్లస్ ఇక్కడ మనము ఉంది కదా, ఉత్వసంధి. అలాగే కాదన్నది, కాదు ప్లస్ అన్నది, కాదు ఊ ఉంది కదా, ఉత్వసంధి. దేశం అంటే మట్టి కాదు మనుషులు, దేశం అంటే దేశము ప్లస్ అంటే ఉత్వసంధి. మనుషులని, మనుషులు ప్లస్ అని, ఊ వచ్చింది కదా, ఉత్వసంధి. అలా ఊ వచ్చింది కాబట్టి పూర్వపదంలో ఊ వచ్చింది కాబట్టి ఉత్వసంధి. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, ఆ వచ్చింది కదా, అత్వసంధి. ఏమి, ఏమయ్యే, ఏమి ఈ వచ్చింది కాబట్టి ఉత్వసంధి. ఏమి ఈ వచ్చింది కాబట్టి ఉత్వసంధి. మేమందరం, మేము ఊ వచ్చింది కాబట్టి ఉత్వసంధి. గ్రామము ఊ వచ్చింది కాబట్టి ఉత్వసంధి. ఓకేనండి. అలాగే ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా ఇవి. ద్విగు సమాసము, ద్వంద్వ సమాసము. ద్విగు అంటే మనకు పూర్వపదంలో ద్విగు అన్నప్పుడు నెంబర్ రావాలి, సంఖ్య రావాలి. ద్వంద్వ సమాసం అంటే రెండు సమప్రాధాన్యం గల పదాలు పూర్వపదం ఉత్తర పదంలో వస్తే అది ద్వంద్వ సమాసం కింద తీసుకుంటాము. చాలా చాలా ఈజీ, ఇది ఇంపార్టెంట్ కూడా. ద్విగు సమాసము, ద్వంద్వ సమాసము. ఓకేనండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి బ్లాంక్స్ ఇచ్చాడు. పాడి పంటలు, పాడియును పంటలు ద్వంద్వ. ఓకేనా. 4 వేదాలు, 4 అనే సంఖ్య గల, సంఖ్య వస్తే ద్విగు చెప్పుకున్నాం కదా. అలాగే సిరి సంపదలు, సిరియును సంపదలు ద్వంద్వ సమాసం. అలాగే 6 కోట్లు, 6 అయినా కోట్లు, 6 సంఖ్య గల కోట్లు
6 వచ్చింది కాబట్టి ద్విగు సమాసం. ఓకేనా. సంఖ్య వస్తే ద్విగు. ఓకేనండి. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు కాబట్టి తల్లి తండ్రి కాబట్టి ద్వంద్వ. నలుదిక్కులు 4 దిక్కులు కాబట్టి ద్విగు. అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు కాబట్టి ద్వంద్వ. అష్టదిక్పాలకులు 8 అంటే 8 కదండి, ద్విగు సమాసం. సంఖ్య వస్తే ద్విగు, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఈజీ. అలాగే ప్రత్యయాలు విభక్తులు ఉన్నాయి. డూమువులు ప్రథమ విభక్తి, నీలంచే గుర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతంచోన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకొనకై చతుర్థి విభక్తి, వలనం కంటే పట్టి పంచమి విభక్తి, కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి, అందున్నను సప్తమి విభక్తి, ఓయు ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇవి చాలా ఈజీగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలా అయితే ఈజీగానే, కానీ పద్యం ఇచ్చి ఎగ్జాంపుల్ ఇస్తే మాత్రం కొంచెం కష్టం ఉంటుంది. ఇవి చూడండి. పాము వలన భయం, వలన వచ్చింది కాబట్టి వలనం కంటే పట్టి పంచమ విభక్తి. అహనం మధ్య భాగము. అలాగే విద్యను అర్జించువాడు విద్యార్థి, గుణము చేత హీనుడు గుణహీనుడు, పాల కొరకు కవర్లు పాల కవర్లు, అక్కడ రాయలేదు. అగ్ని వలన భయం అగ్ని భయము, రాజు యొక్క భటుడు రాజభటుడు, యొక్క వలన కొరకు ఉన్నాయి కదా. దేశమునందు భక్తి అందు ఉంది కాబట్టి అట్లా వీటిని బట్టి మనం అవేంటి డూమువులు ప్రథమ వ్యక్తి చెప్పుకున్నాం కదా. విభక్తులు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. యొక్క చేత కొరకు వలన నందు అన్నమాట. అలా గురించి ద్వితీయ, గొప్పతనాన్ని ద్వితీయ, వరదలతో వచ్చింది కాబట్టి తృతీయ, కొరకు చతుర్థి, ఓయి సంబోధన విభక్తి. ఓకేనండి. అలాగే సుధల జల్లి దశల మధుర యాత్రలు చేసి పద్యం రాసిన తిరుమల శ్రీనివాసాచార్యులు. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకు పద్యం అడుగుతాడు, ఆర్డర్ కూడా రాయమంటాడు. సో ఆర్డర్ రాయమన్నప్పుడు కొంచెం కష్టమేనండి, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవం అంటారు. దీన్ని గిడుగు రామమూర్తి పంతులు గారి జ్ఞాపకార్థంగా తెలుగు భాష దినోత్సవంగా డిసైడ్ చేయడం జరిగింది. అది తేనీయ ఘనీభవించి ముత్యము వంటి, ఇది రాసింది రాయప్రోలు అండి. రాయప్రోలు మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే భావకవికి ఆద్యుడు అన్నమాట, భావకవిత్వానికి ఆద్యుడు. అలాగే ఏ దేశం ఎగినా ఎందుకు ఆడిన పొగడనా తల్లి భూమి భారతని రాసింది కూడా ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు అండి, అది గుర్తుపెట్టుకోవాలి. జననీ సంస్కృతంబు సకల భాషలకు దేశ భాషలను తెలుగు లెస్స. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో కూడా దేశ భాషలను తెలుగు లెస్స చెప్పుకున్నాం. అది శ్రీనాథుడు రాశాడండి. ఇది 2వ లైన్లో వస్తే శ్రీనాథుడు అనమాట, 4వ లైన్లో వస్తే వేరే అతనని చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, చూడండి ఒకసారి. పొడుపు కథలు ఇచ్చాడు ఇక్కడ. రాతి పేరే కానీ మెత్తగా ఉంటుంది. ఇలా రాతి పేరే కానీ మెత్తగా ఉంటుందని రాగానే వెంటనే మీకు రోకల బండ గుర్తుకు రావాలి. ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాతి పేరే కానీ మెత్తగా ఉంటుందంటే రోకల బండ గుర్తుపెట్టుకోవాలి. అలాగే కింద ఇంకోటి ఇచ్చాడు చూడండి మనకు పొడుపు కథ. కనులు 3 గలవు కాదు త్రినేత్రుడు. 3 కనులు అంటే వెంటనే గుర్తు రావాలి టెంకాయ. టెంకాయకి పైన 3 కనులు ఉంటాయండి. అలా ఒక్క కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే చాలు మనకి ఈజీ గుర్తుంటుంది. అలాగే తెలుగు భాషోద్ధారకుడు సిపి బ్రౌన్ అండి. సిపి బ్రౌన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీనిలో కూడా బిట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్ర భాషోద్ధారకుడు చార్లెస్ సిపి బ్రౌన్ అనమాట. ఈయన వెలగపూడి కోదండరాం పంతుల దగ్గర తెలుగు నేర్చుకున్నాడండి. ఎక్కడి నుంచో వచ్చి తెలుగు ఈయన దగ్గర నేర్చుకున్నారండి, వెలగపూడి కోదండరామ పంతులు. ఈ పేరు ఇంపార్టెంట్. ఓకేనా. వేమన పద్యాలకి ఆంగ్లంలో అనువదించాడండి. వేమన తెలుగులో పద్యాలు రాస్తే ఈయన ఆంగ్లంలో అనువదించాడు అనమాట. ఈయన తెలుగు సూర్యుడు అని కూడా అంటారు. తెలుగు సూర్యుడు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, తెలుగు సూర్యుడు. ఓకేనండి. వేమన పద్యాలను ఆంగ్లంలో